దయచేసి యలమాసం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జూపల్లి వెంకటేశ్వరరావు గారిని వేదికగా అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈనాటి చీఫ్ గెస్ట్ ఆల్ ఇండియా వెలమ వేదికగా అలంకరించవలసిగా కోరుతున్నాము. ముదోల్ కాన్స్టిట్యూన్సీ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ చెన్నమనేని వినోదరావు గారు, అలాగే యలమాసం రంగారెడ్డి జిల్లా ఎల్లవేళలా అలాగే ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కోట్ల వీరయ్య గారు, అలాగే ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వెలమ అసోసియేషన్ క్రమశిక్షణ కమిటీ సభ్యులు పెద్దలు శ్రీ సురభి భూపతిరావు గారిని, అలాగే అర్రాడి దివాకరరావు గారిని, ఎల్లూరు శ్రీనివాసరావు గారిని, మరియు వెలమ మొదటి నుండి మా వెళ్ళినటువంటి మాకు పూర్తి సహకారం అందిస్తున్న శ్రీ సురభి ఆనందరావు గారు, ఉజ్జల కిషన్రావు గారు, మరియు ఎత్తపు మధుసూదనరావు గారు, వీరిని కూడా వేదిక కోరుతున్నాము. వెలమ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా చీఫ్ అడ్వైజర్ మా మేనేజ్మెంట్ కన్వీనర్, మా అన్నిటికీ పూర్తి సహకారాలు 24 గంటలు మాకు కల్పిస్తున్న శ్రీ పొనుగోడు దామోదరరావు గారిని వేదికగా అలంకరించి ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుతున్నాను. స్వాగతం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చేసినటువంటి డాక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా ఇది పెద్ద కార్యక్రమం కాదు, చిన్న కార్యక్రమే కాబట్టి దీనికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న పొనుగోడు రవీందర్ని కూడా మరియు రమాదేవి గారికి వేదిక అలంకరించే పెద్దలందరికీ, ఆత్మీయ వెలమ బంధువులందరికీ, మరియు ఈ రోజు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వచ్చిన డాక్టర్స్, టెక్నీషియన్స్, వాళ్ళందరి గ్రూప్ మొత్తానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమం డాక్టర్ చిన్న ఒక 2 మాటలు చెప్తా. డాక్టర్ని దేవునితో పోలుస్తారు. దేవుడు డాక్టరు నిమిత్త మాత్రులు. ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లో ఉంటది. దేవుడు చెప్పిన విషయాలు మంచి నడవడితో ఉంటేనేమో దేవునికి కర్మఫలం మనం మంచిగా ఉంటది. డాక్టర్ చెప్పినట్టు నడుచుకోకపోతే అది ఆ కర్మఫలం కూడా అనుభవిస్తాం. అందుకొరకు నిమిత్త మాత్రులు వాళ్ళు. మనం మాత్రం మన ఆరోగ్యం మన చేతిలో ఉండి వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది అని చెప్పుకుంటూ పెద్దలకు అవకాశం ఇవ్వడానికి నేను ముగిస్తున్నాను. చేసి అతిథులకు ఒక చిన్న ముక్కను తర్వాత మనం బహుకరిద్దాం. ఈ ముందు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా ఇక్కడ ఇచ్చేసినటువంటి ఇక్కడ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు అండి, యూరాలజిస్ట్. శ్రీనివాస్ గారు సార్ ఒక్కసారి వచ్చేసి మీరందరినీ మా అతిథులను ఒక్కసారి పరిచయం చేసుకోవాల్సింది కోరుతున్నాం. తర్వాత మీరు యూరాలజిస్ట్ అండి ఇక్కడ ANI హాస్పిటల్ నుంచి. మనకు ANI హాస్పిటల్ నుంచి వారి బృందానికి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. అదేవిధంగా బృంగి హాస్పిటల్ నుంచి వచ్చేసినటువంటి డాక్టర్ రమేష్ గారు ఆర్థోపెడిక్, అనూషా రెడ్డి హాస్పిటల్ నుంచి MS రెడ్డి ఐ హాస్పిటల్ నుంచి వచ్చేసినటువంటి బృందానికి, అదేవిధంగా డాక్టర్ ప్రశాంతి డెంటల్, దాని తర్వాత అదేవిధంగా మనకు ముఖ్య పిల్లర్ ఇక్కడ అనుదీప్, ముఖ్యంగా ఆంకాలజీకి సంబంధించినటువంటి అన్ని కూడా సిస్టర్ రమాదేవి గారు ఈ కోఆపరేషన్ తోటి ఈ కార్యక్రమం కూడా ఈ మనకు క్యాన్సర్ కి సంబంధించినటువంటి అనేక అవగాహనలు కల్పిస్తున్నారు వారు. అదేవిధంగా నిజంగా సంబంధించినటువంటి అన్ని టెస్టులకు కూడా వారు సహకరించినందుకు పేరు పేరున మరొకసారి సిస్టర్ రమాదేవి గారికి, అనుదీప్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి
మాట్లాడాల్సిందిగా భాస్కర్ రావు గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మెడికల్ క్యాంప్కి విచ్చేసిన పెద్దలు, గౌరవ వెల్మా అసోసియేషన్ అధ్యక్షులు పాపారావు గారికి, ఈ కార్యక్రమ అధ్యక్షులు రంగారెడ్డి వెల్మ సంఘ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న గౌరవ కుటుంబ సభ్యులకు, గౌరవ పెద్దలకి, వేదిక ముందున్న మన వెన్మ బంధువులందరికీ, ఈ కార్యక్రమానికి మంచి చక్కటి వసతి కల్పించి ఈ కార్యక్రమం ఏర్పాట్లో భాగమైన మీనేందర్రావు గారికి, అదేవిధంగా మెడికల్ బృందాలుగా వివిధ హాస్పిటల్ నుంచి విచ్చేసిన డాక్టర్స్కి, వాళ్ళ సిబ్బందికి, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇట్లాంటి మంచి కార్యక్రమాలు మనము నిర్వహించినట్టయితే తప్పకుండా రాబోయే రోజుల్లో కమ్యూనిటీకే కాకుండా మనకు సేవ చేసే అవకాశం కల్పించిన వారైతారు. దానికి ప్రతి ఒక్కరూ ఈ ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని కోరుకుంటూ, ఎల్లవేళలా వారికి దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా అసోసియేషన్ పిలిచి, ఇంతమంది పెద్దలను పిలిచి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేసినందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తర్వాత మన ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు శ్రీ కృష్ణమనేని పాపారావు గారు, ఆల్ ఇండియా వెల్మా అసోసియేషన్ అధ్యక్షులు మేడం రమాదేవి గారిని మాట్లాడాల్సిందిగా, సిస్టర్ రమాదేవిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారము. సాధారణంగా ఎవరమైనా ఏదైనా అనారోగ్యానికి గురైతే హాస్పిటల్లో డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వెయిట్ చేసి మనం చూయించుకోవడం జరుగుతుంది. అలా కాకుండా ఈరోజు రంగారెడ్డి వెల్మా అసోసియేషన్ గారి ఆధ్వర్యంలో డైరెక్ట్గా డాక్టర్స్ మీ ముందుకు వచ్చి మీకు డయాగ్నోజ్ చేయడానికి సౌకర్యాలు కల్పించినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆల్ ఇండియా వెల్మా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ పాపారావు గారికి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా వెల్మా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ వెంకటేశ్వరరావు గారికి, ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీ దామోదర్ రావు గారికి, ఈ వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యంగా డాక్టర్స్కి, సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా మంచి కార్యక్రమము. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మటుకు ఎడ్యుకేటర్సే కాబట్టి మీకు మేము చెప్పాల్సినంత అవసరము లేకపోవచ్చు. అయినప్పటికీ మీ ముందు కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్గా 2 సార్లు నేను ముదోల్ నియోజకవర్గంలో నేను ఎలక్షన్లకు వెళ్ళడానికి ముందు కూడా నేను దాదాపుగా ఒక 50 మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది. ఒక ప్రజాసేవ, ఒక సర్వీస్ చేయాలన్న మోటోతోటి నేను ఈ ప్రాజెక్ట్స్ కి రావడం జరిగింది. అందులో భాగంగానే నేను చాలా మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది. చాలా మంది అనుకుంటారేమో ఈ మెడికల్ క్యాంపులు ఒక ఫ్యాషన్ కోసం పెట్టుకుంటారని, కానీ అలా కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో కూడా మనకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా గ్రామాలలో చూసినట్లయితే సడన్ గా ఒక్కొక్కటి పక్షవాతం వస్తుంటారు. అందరూ ఏమనుకుంటారంటే ఈ పక్షవాతం ఎందుకు వచ్చింది, ఇంత సడన్ ఎందుకు వచ్చింది అని. కానీ అది బీపీ ఎక్కువ అవడము, మన బీపీని మనం సరిగ్గా చెక్ చేసుకోవాలి. మన పెద్దలు కూడా చెప్తారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని కూడా చెప్తారు. కాబట్టి మన పెద్దలు వేద కాలం నుండి వచ్చినటువంటి
రకరకాల రోగాలతో మనం చాలా మంది ప్రతి ఇంట్లో ఏ ఇంట్లో చూసినా కనీసం పక్కలో ఇద్దరు పద్ధతుల వల్లనే మనకి రోగాలు వస్తున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైతే మన జీవన శైలి ఉందో ఒకప్పటి జీవన శైలికి ఇప్పటి జీవన శైలికి చాలా మార్పు. ఒకప్పుడు ఇంకా నలుగురు పిల్లలు ఉండేవాళ్ళు కాబట్టి నలుగురు ఐదుగురు ఉండేవాళ్ళు కాబట్టి ఎవరింకా తల్లిదండ్రులు పట్టించుకోకపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కరిద్దరిని కానీ వాళ్ళ మీదనే మనం కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు రోజు 9 లేవడము, వాళ్ళ పద్ధతులు మార్చుకోవడము, మన ఇన్స్టెంట్ ఫుడ్ లో అలవాటు పడి బర్గర్లో తింటామని చెప్పి పిల్లలు తినడము. ఇప్పుడు కూడా ఇడ్లీ పంపి అదేవిధంగా దోశ పిల్లలను ఆర్డర్ చేసుకుని మన వాళ్ళు ఇడ్లీ దోశలు తింటున్నారంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మన ఆహార అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనము సక్రమంగా చూసుకుంటూ ఈ కాలుష్యాలు ఏవైతే ఉన్నాయో వాయు కాలుష్యం కానివ్వండి, జల కాలుష్యం కానివ్వండి, లేదా అనేక రకమైన పెస్టిసైడ్స్ వల్ల కానివ్వండి, అనేక కాలుష్యాల వల్లనే ఇవాళ మనం లేనిపోని రోగాలు తీసుకొచ్చుకోవడం వల్ల మనం హాస్పిటల్ పాలవుతున్నాం. కాబట్టి మన పద్ధతులను మార్చుకొని మనము అప్పటి పద్ధతులకు అలవాటు పడి మన పిల్లలకు, ముఖ్యంగా మన పిల్లలకు మనము నేర్పించే పద్ధతులను మనము సక్రమంగా నేర్పించాలని మీకు తల్లిదండ్రులకు మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వెల్మా అసోసియేషన్ కమిటీ సభ్యులందరికీ కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మెగా హెల్త్ క్యాంపుకు వచ్చిన ప్రతి ఒక్కరికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మా కార్యవర్గ సభ్యులకు, రంగారెడ్డి జిల్లా వెల్మా అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక స్వాగతం. ఈరోజు ఈ మెగా హెల్త్ క్యాంప్కు సహకరిస్తున్న వైద్యుల బృందానికి మరియు ఆసుపత్రుల సహకారానికి, ఇక్కడ సేవాభావంతో పనిచేస్తున్న వాలంటీర్లందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడికి యాక్చువల్గా హెల్త్ క్యాంప్ అంటే మా వెల్మ సంఘంలో విద్య, స్పోర్ట్స్ అన్నీ చేసినాం, కానీ హెల్త్ క్యాంప్ ఇప్పుడు ఇక్కడ రంగారెడ్డి అసోసియేషను నేను ఛార్జ్ తీసుకున్నాక పెట్టడం ప్రథమం. వరంగల్లో ఫార్మర్స్కు అందరికి పెట్టారు హెల్త్ క్యాంపు, ఇప్పుడే ఫస్ట్ టైము. అది వాళ్ళు చాలా అభినందిస్తున్నాను మీ అందరినీ. ఇలాగే ముందు ముందు, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఈ హెల్త్ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకేదో ఉన్నదంతా పడతాం. ఇక్కడికి వచ్చిన క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంది, కళ్ళ డాక్టర్స్ ఉన్నారు, మరియు డెంటల్ ఉన్నారు, అన్ని రకాల సాధారణ వైద్య సేవలు అన్నీ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందు జాగ్రత్తగా మనం జాగ్రత్త తీసుకుంటే చాలా కంట్రోల్ ఉండొచ్చు. అది చాలా ఇంపార్టెంట్. అది ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఫస్ట్ ఈ అసోసియేషన్ చార్జ్ తీసుకోగానే పెట్టినందుకు వారికి మరొకసారి అభినందనలు తెలుపుతున్నాను. మన రమక్క ఇప్పుడు హెల్త్ క్యాంపుల గురించి చాలా చక్కగా వివరించారు. అందరూ హెల్త్ను, ఆరోగ్యమే మహాభాగ్యము, ఇంతకుముందు డబ్బులుంటే చాలు అని అనుకుందరు, కానీ డబ్బులు ముఖ్యం కాదు, ఆరోగ్యమే ముఖ్యం. ఇప్పుడు ఆరోగ్యం ఉంటే డబ్బులు అవే వస్తాయి. కాబట్టి ఆరోగ్యాన్ని ముందు జాగ్రత్తగా అన్ని చెక్ చేయించుకొని జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ముందు మేము కూడా ఆల్ ఇండియా వెల్మా అసోసియేషన్ తరఫున కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకొని సామాజిక సేవలో భాగంగా చేయడం జరుగుతుంది. అలాగే మరి ఒకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన రంగారెడ్డి జిల్లా అసోసియేషన్ కార్యవర్గము, ఈసీ మెంబర్లందరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది మనం రెండోసారి కార్యక్రమం తీసుకున్నాం సార్. మొదటిసారి కూడా సిస్టర్ రమాదేవి గారి సహకారంతో రవీందర్ గారిని ఇచ్చేసి ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా తర్వాత డాక్టర్ గారు యూరాలజీకి సంబంధించినటువంటి వివరాలు చెప్తారు. వారికి మా చిరు సత్కారం. దయచేసి
మన కమిటీ సభ్యులందరూ ఇచ్చేసి ఒక్కొక్కరిగా ముందుగా మన ముఖ్య అతిథి గౌరవనీయులు కృష్ణంనేని పాపారావు గారికి వారిని దుశ్శాల్వతో అదేవిధంగా ఒక మొక్క కృష్ణంనేని పాపారావు గారికి వారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. మన కమిటీ సభ్యులు థ్యాంక్ యూ సార్. మేము అడగగానే మా రంగారెడ్డి జిల్లా వెల్మ అసోసియేషన్కి అఫిలియేషన్ ఇచ్చినందుకు మరొకసారి మా ఈసీ మెంబర్లందరికీ, రమాదేవి సిస్టర్ ఎక్కడున్నా కూడా వెల్మ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లాకు అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక్క నిమిషం దారా అక్కడ థ్యాంక్ యూ. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు దయచేసి కమిటీ సభ్యులు ఒక్కొక్కరిగా వెళ్ళి ఒక షాల్వా తుడుచుకోండి. మిగతా కమిటీ సభ్యులు ఉండండి అక్కడ. నమస్తే ఇవ్వండి, ఒక ఇవ్వండి, మీరు వెళ్ళండి. వెళ్ళి రవి ఒక వెళ్ళండి. తర్వాత అదేవిధంగా గౌరవనీయులు జనరల్ సెక్రటరీ ఆయవా గారిని సన్మానించాల్సిందిగా మన మహిళా కమిటీ వారిని కోరుతున్నాను. వీణా అంటే మనకి ఇక్కడ యాక్చువల్గా మన ప్రాంతం వాళ్ళు కాబట్టి తప్పనిసరిగా మన పట్ల అభిమానం ఉంటుంది. తప్పనిసరిగా ఉంటుంది. మేము చెప్పేటప్పుడు అప్పుడు చెప్తాం సార్. థ్యాంక్ యూ. ఉజ్జిని కిషన్ రావు గారు, ఎత్తపు మధు గారు, ఉజ్జిని కిషన్ రావు గారు, కోట్ల నరేందర్ గారు. మధుబాయ్ ఎక్కడ కనిపించట్లేదు? వస్తారు మధుబాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. ఒక చిన్న సలహా అండి. సహకరించినందుకు మీనేందర్రావు గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడు గౌరవ అధ్యక్షులు ఇక్కడ, మరియు నెక్స్ట్ ఇప్పుడు లేడీస్ రిజర్వేషన్ అవుతున్నాయి, ఎమ్మెల్యే ఒకసారి ఆశీర్వదిద్దాం. థ్యాంక్ యూ. అదేవిధంగా సురభి డాక్టర్ పడకండి అనదీప్ గారు, మనకు రమాదేవి గారి వాళ్ళ బాబు, ప్రతిసారి ఏదైనా ఏ కార్యక్రమం కూడా నేనున్నానంటూ ముందుకు వస్తుంటారు. వారు అన్ని కార్యక్రమాలను వదిలిపెట్టేసి కూడా మనకు చెప్పేది ఉంది. తర్వాత వారి కార్యక్రమం కూడా ఉంటుంది. అదే ఈ కార్యక్రమాలు ఎట్లా కొంచెం సన్మానం చేసేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అదేవిధంగా మిగతా కానీ తర్వాత మన కమిటీకి గౌరవ అధ్యక్షులు ఇప్పుడేం చేయం సార్ మీకు, ఎందుకంటే మనం సన్మానం చేసుకోవడం కాదు, ముందుగా పెద్దలందరికీ సన్మానం చేద్దాం. తదనంతరం మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చక్కటి సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా మరొకసారి కోరుతున్నాం. పనులున్నా కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం కొరకు వారికి, అదేవిధంగా స్వాతికి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా కమిటీ రంగారెడ్డి జిల్లా వెల్మ అసోసియేషన్ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మాట్లాడేసి అయిపోతుంది. సభకు నమస్కారం. యాక్చువల్గా జూపల్లి వెంకటేశ్వరరావు గారు, దామోదరరావు గారు ఇనిషియేషన్ తీసుకొని ఈ కార్యక్రమం చేద్దామన్నప్పుడు ఐవా సహకారంతో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పడకంటి రమాదేవి గారు అండ్ అనుదీప్ గారు వాళ్ళ సహకారంతో ఈసారి రియల్గా మెమోగ్రఫీ టెస్ట్ చేస్తున్నాం ఇక్కడ. దీని ద్వారా ప్రివెన్షన్ మనకు చాలా ఈజీ అవుతుంది. మనకు సర్వికల్ క్యాన్సర్ అండ్
బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ స్కానింగ్ ఇక్కడ జరుగుతుంది. అలాగే మన భృంగి హాస్పిటల్ అండ్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, ఎంఎస్ రెడ్డి లయన్స్ హాస్పిటల్ అండ్ ఐను హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. కొన్ని వార్నింగ్ సైన్స్ ఇస్తూ ఉంటుందండి. ఆ వార్నింగ్ సైన్స్ మనం ఎర్లీగా పికప్ చేసుకోవాలి. ఖచ్చితంగా వార్నింగ్ సైన్స్ రాగానే మనం వెళ్ళి చూపించుకోవాలి. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే ఏదో బ్యాక్ పెయిన్ వచ్చింది, చెస్ట్ పెయిన్ వచ్చింది అంటే ఏదో మామూలు నొప్పి అని మెడికల్ షాప్ వెళ్ళి మందులు తీసుకుంటాము. సో బాడీ ఒక 2 సార్లు వార్నింగ్ సైన్స్ ఇచ్చిన తర్వాత 3వ సారి గట్టిగా కొడుతుంది. సో వార్నింగ్ సైన్స్ ఇవ్వగానే వెళ్ళి రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి. అది కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర వెళ్ళి చూపించుకోవాలి. ఇది అంటే గూగుల్ ట్రీట్మెంట్ తీసుకోకండి. గూగుల్ ట్రీట్మెంట్ తో ముఖ్యమైనటువంటిది హెల్త్ ఇన్సూరెన్స్. ఈ రోజున ఒక చిన్న జ్వరం వచ్చి ఒక హాస్పిటల్ అడ్మిట్ అయితే కూడా బిల్లు ల్యాక్స్ లో వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది చేయించుకోవాలి. ఇప్పుడు చూస్తే మన సమాజంలో క్యాన్సర్స్, కిడ్నీ డిసీజ్, బీపీ, షుగర్ లాంటివి చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి. మేము కిడ్నీ సెంటర్ కాబట్టి చెప్పేది ఏంటంటే రెగ్యులర్ షుగర్ పేషెంట్స్ యాన్యువల్ కిడ్నీ చెకప్ చేయించుకోవాలి. ఎవ్రీ ఇయర్ కిడ్నీ చెక్ చేయించుకోండి. ఒక షుగర్ ఒక 5 సంవత్సరాలు దాటిన తర్వాత కిడ్నీలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ యొక్క ప్రాబ్లమ్స్ చిన్న యూరిన్ టెస్ట్, యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో అనేటువంటి చిన్న యూరిన్ టెస్ట్ చేసుకుంటే కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి కనీసం 6 సంవత్సరాల ముందే మనం పికప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 5 సంవత్సరాల షుగర్ దాటిన వాళ్ళు ఎవ్రీ ఇయర్ కిడ్నీ చెక్ చేసుకొని చిన్న క్రియాటిన్ టెస్ట్, యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో అనే టెస్ట్, అల్ట్రాసౌండ్ అనేటువంటి ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్. సో దానిలో కూడా రాయి ఎంత సైజు ఉంది, 4 మిల్లీమీటర్లు ఉందా, 6 మిల్లీమీటర్లు ఉందా, 8 మిల్లీమీటర్లు ఉందా అని బట్టి మారుతుంది. లక్షణాలు పెయిన్ ఉందా లేదా అనేటువంటి మారుతుంది. తీసుకోండి, అప్పుడు మీకు అవగాహన వస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఒక న్యూరాలజీ చెప్పిన తర్వాత ఒక ఇంటి పక్క డాక్టర్ వెళ్తాం. వారికి అంత అవగాహన ఉండకపోవచ్చు ఈ యొక్క అడ్వాన్స్డ్ సబ్జెక్ట్. మా కార్యం సమాజంలో చాలా అపోహలు ఉంటాయి. పాలు రాయితే కాల్ చేస్తాయి. సో అది అపోహ అంటే 3 గ్లాసుల కంటే ఎక్కువ పాలు రాయి తయారయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బియ్యంలో రాళ్ళు తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. అది కూడా అపోహ, అటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు టేక్ హోమ్ మెసేజ్, నొప్పి వస్తే క్వాలిఫైడ్ డాక్టర్ చూపించుకోండి. ప్రతి ఇంట్లో ఎవరో ఒక రైడర్ డైరెక్ట్ గా కుటుంబ సభ్యులు కానీ లేదంటే బంధువులు కానీ క్యాన్సర్ బారిన పడుతున్నారు. మరి అలాంటప్పుడు ఈ క్యాన్సర్ ని ఎలా నివారించవచ్చు, ఎలా దీన్ని ఎదుర్కోవచ్చు అంటే అన్నిటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యాన్సర్ స్క్రీనింగ్. క్యాన్సర్ వచ్చిన తర్వాత 3వ స్టేజ్ లోనో 4వ స్టేజ్ లోనో మా దగ్గరకు వచ్చి సార్ క్యాన్సర్ తగ్గించండి అంటే మేము కూడా ఏం చేయలేకపోవచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే క్యాన్సర్ ని మొదటి దశలో స్టేజ్ 1 లో కానీ స్టేజ్ 2 లో కానీ గుర్తుపట్టగలిగితే దాన్ని మేము నివారించడానికి చాలా ఈజీగా ఉంటుంది. మాకు కూడా ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో అన్ని క్యాన్సర్ల గురించి ఇప్పుడు నేను మాట్లాడలేను, కానీ మన దగ్గర ఇప్పుడు ఇండియాలో ముఖ్యంగా 3 క్యాన్సర్లు చాలా కామన్ గా వస్తున్నాయి. ఏంటా 3 క్యాన్సర్లు? ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్,
ఈ రొమ్ము క్యాన్సర్ కి వ్యాక్సినేషన్ అంటూ ఏమీ ఉండదు. ఒకటి ఏంటి అంటే క్యాన్సర్ లక్షణాలు బయటపడక ముందే క్యాన్సర్ ని మనం గుర్తించగలిగితే క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా సులువుగా ఉంటుంది. అందుకనే 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఏంటా స్క్రీనింగ్ టెస్ట్ అంటే మామోగ్రామ్ టెస్ట్. ఇవాళ మనం క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ అరేంజ్ చేశాం. ఇందులో మనకు బయట క్లినిక్ లో బయట స్కానింగ్ సెంటర్ లో ఏదైతే స్కానింగ్ చేస్తారో సేమ్ అదే మామోగ్రామ్ టెస్ట్ ఇక్కడ ఫ్రీగా చేస్తున్నాం. ఈ స్కానింగ్ మామోగ్రామ్ అనేది ప్రతి 2 సంవత్సరాలు 45 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు లేడీస్ చేయించుకోవాలి. సో ఇక్కడ ఉన్న లేడీస్ అందరికీ మీకు చెప్తున్నది ఏంటంటే 45 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు మామోగ్రామ్ ప్రతి 2 సంవత్సరాలు చేయించుకోవాలి. మరి ఇక్కడ ఉన్న మగవాళ్ళకి చెప్పేది ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళకి చేయించండి, మీ పేరెంట్స్ కి చేయించండి. ప్రతి 45 నుంచి 75 సంవత్సరాలు ఉన్న ఎవరు లేడీస్ అయినా కానీ మామోగ్రామ్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోండి. సరే, బ్రెస్ట్ క్యాన్సర్ అయిపోయింది. నెక్స్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్. ఈ సర్వైకల్ క్యాన్సర్ కి ఏంటంటే మనకు 2 ఉన్నాయి. ఒకటి చాలా తొందరగా గుర్తుపట్టడం. ఈ తొందరగా గుర్తుపట్టడం కోసం చేసే టెస్టే పాప్స్మియర్ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్. ప్రస్తుతానికి ఎంఎన్జే ఆధ్వర్యంగా ఏమన్నా చేయొచ్చా అంటే క్యాన్సర్ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది. 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు పిల్లలు, మొగళ్ళైనా ఆడపిల్లలైనా కానీ ఎవరికైనా కానీ ఈ క్యాన్సర్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. 9 నుంచి 14 సంవత్సరాల వాళ్ళకు 2 డోసులు ఇస్తే సరిపోతుంది. 14 నుంచి 15 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కనీసం 3 డోసులు తీసుకోవాల్సి వస్తుంది. అందులో రకరకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. మీరు డాక్టర్ని సంప్రదించినట్లయితే మీకు ఏ వ్యాక్సిన్ కరెక్టో దాని గురించి చెప్తారు. నెక్స్ట్, 3వ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటి అంటే నోటి క్యాన్సర్. నోటి క్యాన్సర్ కి వేరే స్క్రీనింగ్ టెస్ట్ ఏముండదు. ప్రతిరోజు మనం బ్రష్ చేసుకున్నప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఏదైనా హార్డ్గా అనిపించినా నోట్లో ఏదైనా గుర్తులైనా కానీ డెంటల్ డాక్టర్ అన్న సంప్రదించండి, లేదంటే క్యాన్సర్ డాక్టర్ అన్న సంప్రదించి స్క్రీనింగ్ చేయించుకోండి. నెక్స్ట్ 4వ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటి అంటే లంగ్ క్యాన్సర్. ఈ లంగ్ క్యాన్సర్ ఎక్కువగా ఏంటి అంటే స్మోకింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ వస్తుంది. అలా అని చెప్పి స్మోకింగ్ చేయని వాళ్ళకు రాదు అని కాదు, స్మోకింగ్ చేసే వాళ్ళకు ఎక్కువ మోతాదులో వస్తుంది. మరి వీళ్ళకి చేసే స్క్రీనింగ్ టెస్ట్ ఏంటి? లంగ్ క్యాన్సర్ కి లో డోస్ స్క్రీనింగ్ సిటీ స్కాన్ చేస్తాం. సో ఇది కూడా కనీసం 15 సంవత్సరాలు భయపడి స్మోకింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించి వాళ్ళకు నిజంగా అవసరం ఉంది అనుకుంటే లో డోస్ సిటీ స్కాన్ చేస్తాం. నెక్స్ట్ 4వ క్యాన్సర్ ఏంటంటే కోలోరెక్టల్ క్యాన్సర్, పేరుకు సంబంధించిన క్యాన్సర్స్. ఎవరికైనా అన్యూజువల్ గా మోషన్ నల్లగా రావడం కానీ, బరువు తగ్గడం కానీ, తిండి సరిగ్గా తినకపోవడం కానీ, లేకపోతే మోషన్ ఫ్రీక్వెన్సీ కానీ మారినట్టు అనిపిస్తే ఒకసారి డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా స్క్రీనింగ్ టెస్ట్ చేయొచ్చు. ఇవన్నీ కామన్ గా జరిగే క్యాన్సర్స్ గురించి మాత్రమే చెప్పాను. ఇవి కాకుండా చాలా రకమైన క్యాన్సర్స్ కూడా పెరుగుతున్నాయి. దీనికి కారణాలు చాలా అయి ఉండొచ్చు. ఇప్పుడు కారణాలు వెతుక్కుంటూ పోతే మనం ట్రీట్మెంట్ చేసుకోలేము. సో ఫస్ట్ మనకు ఎంతమందికి ఉంది, ఎంతమందికి లక్షణాలు ఉన్నాయి, వాళ్ళని ఎలా గుర్తుపట్టాలనే దాని మీద ఫస్ట్ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ డాక్టర్ని సంప్రదించి వీటిని ఎలా నివారించవచ్చు అని మీరు పర్సనలైజ్ గా ట్రీట్మెంట్ ప్లాన్స్ తీసుకోవాలి. చాలా టాక్సిక్ గా ఉండదు. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకు చాలా సింపుల్ గా ట్రీట్మెంట్ అయిపోతుంది. కానీ స్టేజ్ 3, స్టేజ్ 4 ఉన్న వాళ్ళకి మాత్రమే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో మన ప్రైమరీ మోటివ్, మన ప్రథమ కర్తవ్యం ఏంటంటే క్యాన్సర్ లక్షణాలు బయటపడక ముందే క్యాన్సర్ ని గుర్తించడం ద్వారా క్యాన్సర్ ని మనం ధీటుగా ఎదుర్కోవచ్చు. థ్యాంక్ యూ. ఈ సమయం ఇచ్చినందుకు నాకు వెల్మ అసోసియేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.